అంటే సెట్ ఇంట్రడక్షన్. సెట్ అంటే కలెక్షన్లో ఒక పార్ట్, ఒక టైప్ చెప్పచ్చు. సెట్ ఇంట్రడక్షన్ ఏంటంటే ఇంత సెట్ డీటెయిల్గా చూడాలంటే నెక్స్ట్ వీడియో చూసాం. సెట్ బ్రీఫ్గా చూసాం. సెట్ కెనాట్ కంటైన్ డూప్లికేట్ వాల్యూస్. సింపుల్గా చెప్పచ్చు, సెట్ కెనాట్ కంటైన్ డూప్లికేట్ వాల్యూస్. కానీ ఈ సెట్ ఎక్కువ టైప్స్ ఉంది. యాష్ సెట్, అదేలాగా సెట్, రీసెట్, మరి ఎక్కువ టైప్స్ ఉంది. అదంతా డీటెయిల్గా నెక్స్ట్ వీడియో చూస్తాం. ఇప్పుడు సెట్ కెనాట్ కంటైన్ డూప్లికేట్ వాల్యూస్ అంటే దీంట్లో ఉండేది మల్టిపుల్ వాల్యూస్ చేసి ఆఫ్ డిఫరెంట్ డేటా ఉంటే అక్సెప్ట్ చేస్తుంది. సేమ్ డేటా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతే ఒకే ఒక ఎంట్రీదా ఎత్తుకుంటుంది. అది ఈ ఎగ్జాంపుల్ పెట్టి చూడబోతాం. సపోజ్ లాటరీ విన్నింగ్ సెలెక్షన్ ఒక ఉందని పెట్టుకోండి. అక్కడ టోటల్ టికెట్స్ 8 దా ఉంది. 8 నెంబర్స్ 100, 101 టు అప్ టు 107 ఉంది. విన్నర్స్ చేసి ఒకటే తెచ్చుకుంటారు. ఇప్పుడు రాకేష్తో నా 2 లాటరీ టికెట్స్ ఉంది. 100, 101, లెనిన్ టు 102, 103, రాజా టు 104, చెంచు టు 105, 106, 107. సో ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ వచ్చేసి రాకేష్కి 1/4, 1/4, 1/8, 3/8. ఇప్పుడు ఏంటంటే రాకేష్ గురించి ఈ లాటరీ విన్నింగ్ సెలెక్షన్ టీం తెలుసు. సో ఏం చేస్తారంటే కరెక్ట్ చేస్తున్నాడు. సో ఈ 100, 102 2 టికెట్ దా ఉంది, కానీ ప్రాబిలిటీ ఏంటి 1/4. సో ఏం చెప్తున్నానంటే సెలెక్షన్ టీమ్స్లో ఈ నా నంబర్స్ 100, 101ని 2 టైమ్స్ రిపీట్ చేయమంటున్నాడు. సో 100, 101, 100, 101. సో ప్రాబిలిటీ ఏమవుతుంది, టోటల్ టికెట్స్ ఇప్పుడు వచ్చేసి 4 ఉంటుంది బై టోటల్ టికెట్స్. సో 10. సో టోటల్ టికెట్స్ హోల్డింగ్ బై రాకేష్ వచ్చేసి 100, 101. ఇది వచ్చి డూప్లికేట్ వాల్యూ 100, 101. సో 4/10, 2/5. సో ప్రాబిలిటీ ఇంక్రీస్ అవుతుంది. సో విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ అవుతుంది. కరెక్ట్ చేయమంటారు. ఇఫ్ సపోజ్ ఈ లాటరీ సెలెక్షన్ సిస్టమ్ వచ్చేసి షర్ట్లు యూజ్ చేసి ఉంటే, సెట్ వాళ్ళు కంప్యూటర్ నుంచి ఆటోమేటిక్గా ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ఉంటే, సెట్ యూజ్ చేస్తే ఈ కరప్షన్ జరుగుతుంది. ఎందుకంటే 100, 101, 100, 102 ఆల్రెడీ 100 ఉంది. ఇక్కడ వచ్చేసి ఆ సెట్లో ఇంకో 100 అక్సెప్ట్ చేయదు. అక్సెప్ట్ చేయడం మీన్స్ డూప్లికేట్ వాల్యూస్ రాదు. సో దట్స్ ది పవర్ ఆఫ్ సెట్. సో ఇట్ వోంట్ అలో ది డూప్లికేట్ వాల్యూస్. సో ఇంకా డీటెయిల్ నెక్స్ట్ వీడియో చూస్తాం.